గ్రేవీ ఎక్కువ. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈ రోజున ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ వ్లాగ్లో నేను ఒక రెసిపీ షేర్ చేస్తున్నాను, వెజిటేబుల్ నూడిల్స్. యాక్చువల్లీ అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్స్ పిల్లలకి పెట్టడం తప్పదండి. ఒక రకంగా ఇది జంక్ ఫుడ్డే కదా, అందుకనే ఇందులో బోలెడైన వెజిటేబుల్స్ అన్నీ వేసేసి పన్నీర్ వేసి వండాను. ఒకే ఒక్క స్టెప్ కొంచెం జాగ్రత్తగా ఫాలో అయితే మిగతా ప్రాసెస్ అంతా ఈజీ. సో సరదాగా చూడండి. అండ్ ఇది మ్యాగీ ఉంటుంది కదా మనకి షాపుల్లో దొరికితే, మ్యాగీతో కూడా ఈజీగా ఈ ప్రాసెస్తో చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇక్కడి నుంచి నా ఈవినింగ్ బ్లాగ్ ఉంటుంది. ఈవినింగ్ బ్లాగ్లో ఏంటి అంటే, నేను నా మానసిక పరిస్థితిని, నా మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటాను, నా థింకింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది దేని వల్ల వచ్చింది, ఏం ఫాలో అవ్వడం వల్ల వచ్చింది, సో దానికి ఏం ఇంపార్టెంట్, అన్నిటికీ కలిపి ఒకటే సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంటి అనేది నాకు అర్థమైన రీతిలో నేను చెప్తానండి. సో నచ్చితే చివరి వరకు చూడండి. సో ఫస్ట్ అయితే వ్లాగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను కదా, నూడిల్స్ చేస్తున్నాను కదా, అందుకని ఫస్ట్ ఒక చిన్న బాండి పెట్టుకొని అందులోని నూడిల్స్కి ఉడకడానికి సరిపడా ఆ వాటర్ అది వేసుకుని అది బాగా రోలింగ్ బాయిల్ అవ్వాలి. అంటే బాగా ఉడికిపట్టే విధంగా బాయిల్ చేసుకోవాలి. అయితే ఈ నూడిల్స్ వచ్చేసి హక్కా నూడిల్స్ అంటండి. అంటే ఇందులో మైదా చాలా తక్కువ శాతం ఉంటుంది, గోధుమ పిండి ఇంకా మిల్లెట్స్ ఇవన్నీ ఉంటాయి అని అంటేనే నేను ఇది తీసుకున్నాను. ఇప్పటికీ 3 times వండాను, ఇది 4th time అనమాట. సో నీళ్ళు ఉడుకుతున్నప్పుడే కొంచెంగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటే అంటుకోదు నూడిల్స్. అయితే నేను తీసుకున్న కళాయి పెద్దది కాబట్టి నేను నూడిల్స్ పెద్ద పెద్దవిగా ఉన్నట్టుగానే విరిపాను. మనం వండుకునే కళాయి చిన్నదనుకోండి, మనం చిన్న చిన్నగా విరుపుకుంటే మనం కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, కష్టం కూడా అనిపించదు. లేదంటే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు అనుకోండి, నూడిల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడు మనకి ఈ రెసిపీ చేయడం చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా అలాగే ఈ నూడిల్స్ 100% ఉడికించుకోవాలి, మెత్తగా ఉడకాలన్నమాట. అలా ఉడికిన తర్వాత ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది, అది ఫాలో అయితే ఇది ఈజీ అయిపోతుంది. ఏంటి అంటే, ఒక చిల్లుల గిన్నె లాంటిది తీసుకోవాలి. చిల్లుల గిన్నె లేకపోతే జల్లెడ లాంటిది ఉంటుంది కదా, స్టీల్వి, అలాంటి వాటితో, మ్యాక్సిమం ప్లాస్టిక్ వాడకుండా ఉంటే మంచిది. తీసుకొని అందులోకి వేడివేడి నూడిల్స్ వేసేసి వేడి నీళ్ళన్నీ కూడా కిందకి దిగిపోయిన తర్వాత ట్యాప్ కింద పెడితే అవన్నీ కూడా చల్లగా అయిపోతుంది. సో అంటుకోదన్నమాట. అప్పుడు ఉడకడం ఆగిపోతుంది. మనం పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలి. చల్లనీళ్ళ కింద వేసి పూర్తిగా చల్లబడిపోవాలి నూడిల్స్. ఆ తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఈ నూడిల్స్కి. సో దానివల్ల ఏంటంటే ఇలా జారుగా వస్తుందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత జారుగా వచ్చిందో. ఇదే ప్రాసెస్ మనం మ్యాగీ నూడిల్స్తో కూడా చేయొచ్చు. ఇంక ఇది చల్లబడిన తర్వాత కూడా ఇంకా అంటుకోదు. ఇంకా పూర్తిగా మనం తిన్నప్పుడు కూడా విడివిడిగా ఈజీగా లూజ్గా ఉంటుంది. సో ఇదొక్క ప్రాసెస్, ఇదొక్కటే మనం కొద్దిగా జాగ్రత్తగా ఫాలో అయితే మిగతావన్నీ కూడా ఈజీ అయిపోతాయి. ఇంక తర్వాత నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా, నా దగ్గర స్లైసర్ ఉంది, అంటే వెజిటేబుల్ కట్టర్ ఉంది. సో దాంతో నేను ఇలా స్లైస్ చేసుకున్నాను. కొంచెం లుక్ అది డిఫరెంట్గా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు అని. లేదంటే మనకు నచ్చిన విధంగా మనకు కావాల్సిన షేప్లో మనం నార్మల్గానైనా కట్ చేసుకోవచ్చు. కర్రీస్ కట్ చేసుకున్నట్టయినా సరే కట్ చేసుకోవచ్చు. నా దగ్గర స్లైసర్ లేకముందు నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా చేతితోటే కట్ చేసుకునేదాన్ని అండి. ఆ తర్వాత అలాగే ఒక 200 grams పన్నీర్ పీసెస్ నా దగ్గర ఉన్నాయి. అది కూడా తీసి బయట పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి. ఇంకెక్కడి నుంచి ప్రాసెస్ అంతా ఈజీయేనండి. ఫస్ట్ అయితే కొంచెంగా ఆయిల్ వేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నేను కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను. ఎందుకు అంటే నా దగ్గర సెజ్వాన్ సాస్ ఉంది. ఒకవేళ సెజ్వాన్ సాస్ లేకపోతే అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొంచెం ఎక్కువగా పడద్దు అన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం పసరవాసన పోయే విధంగా ఫ్రై చేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువగా తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఈ 3 ఉన్నాయి. లేదనుకోండి బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ ఇంకెందుకో నాకు వేయలేదు, అందుకనే కట్ చేయలేదు. సో ఈ వెజిటేబుల్స్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇంకా మనకి ఇంకేమైనా కావాలంటే డిఫరెంట్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతున్నాను అనమాట. ఇంకా అలాగే ఇవి కొంచెం ఆ వెజిటేబుల్స్ కొంచెం మగ్గడానికి, అంటే కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసాను. అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసాను. అదేనండి మిరియాల పొడి అంటారు కదా, అది వేసాను. కొంచెం ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి. కొద్దిగా నూడిల్స్ అనేది కొద్దిగా హెవీ ఫుడ్ కదా, అందుకనే కొంచెం అరుగుదల కోసం అని నేను మిరియాల పొడి కూడా వేసేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క 5 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత అందులోంచి ఆటోమేటిక్గా వాటర్ దిగిపోతుంది. ఆ తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసి
పక్కన పెట్టుకున్నాం కదా నూడిల్స్, అదంతా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది కలుపుకుంటే బాగుంటుంది. ఇవి లేకపోయినా పర్వాలేదు, వాటి ప్లేసుల్లో మనం వేరేవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సోయా సాస్ ఉంది, సో సోయా సాస్ వేసాను. అలాగే షెజ్వాన్ సాస్ ఉంది, ఇది పిజ్జాలకి మోమోస్కి వాడుతూ ఉంటాను అనమాట. సో అందుకని ఇది వేసుకున్నాను. లేదంటే గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి కూడా వేసుకోవచ్చు. ఇది వేస్తే మన స్ట్రీట్ స్టైల్ ఉంటుంది కదా, స్ట్రీట్ స్టైల్లో నూడిల్స్ ఉంటుంది కదా, సో అలా వస్తుంది అనమాట. నా దగ్గర పన్నీర్ ఉంది, సో పన్నీర్ కూడా వేసేసుకున్నాను. లేదంటే మష్రూమ్స్ ఉంటే మష్రూమ్స్ వేసుకోవచ్చు. అంటే కొంచెం హెల్దీ వర్షన్లో తినడానికి మాత్రమే ఇవన్నీ కూడా కలుపుకోవచ్చండి. లేదంటే ఓన్లీ వెజిటేబుల్స్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పన్నీర్ ప్లేస్లో మనం ఎగ్ బుర్జీ అంటే ఎగ్ బీట్ చేసి కొంచెం పెనం మీద కొద్దిగా ఉక్కిరిలా వేసేసి అది వేసేసినా కూడా ఎగ్ నూడిల్స్ అయిపోతుంది. ఇంక ఇదే ప్రాసెస్లో చికెన్ నూడిల్స్ కూడా చేసేసుకోవచ్చు. ఇంకా ఈ మొత్తం ఇవన్నీ షెజ్వాన్ సాస్, సోయా సాస్, సాల్ట్ కూడా చాలా తక్కువ మోతాదులోనే వేసుకోవాలి. నూడిల్స్కి కొంచెం సాల్ట్ కూడా ఎక్కువైపోతుంది. ఇంకా తర్వాత అన్నీ వేసుకున్న తర్వాత ఇలా 2 గరిటెల సాయంతో నేను ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి చక్కగా అలాగా ఒక్క 5 నిమిషాలు అలా టాస్ చేసామనుకోండి, చాలా చక్కగా అన్నీ కలిసిపోతాయి. కొంచెం మనం కొంచెం ఓపిక అనేది అవసరం అనమాట, విసుక్కోకూడదు. ఇంక ఇందులో నేను బీట్రూట్ వాడాను కాబట్టి ఇంకా న్యాచురల్గా కలర్ వచ్చేసింది, వేరే కలర్స్ ఏమీ వాడలేదు. ఇంకా అలాగే ఇంకొక విషయం చెప్తున్నానండి, నూడిల్స్ వండేటప్పుడు పక్కన సైడ్లో చాలా ఈజీగా పడిపోతుంది అనమాట. సో అది కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, తర్వాత క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఇది టేస్ట్ ఎలా ఉందో చూడమని మా చిన్నది నాతో పాటే ఉందండి, సో తనకి ఇస్తున్నాను అనమాట. కొంచెం టేస్ట్ చూసి చెప్పమ్మా, అయిపోయిందంటే స్టవ్ ఆఫ్ చేసేస్తానని. సో తనైతే సూపర్ ఉంది అని అన్నది. సో ఇంక ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఇదే పెట్టేశాను. కొంచెం ఇది హెవీ ఫుడ్ కాబట్టి నైట్ డిన్నర్ కూడా తినలేదు, ఇంక ఫ్రూట్ జ్యూసెస్ అవి ఇచ్చేసాను అనమాట. సో పాపకు కూడా చాలా చాలా బాగా నచ్చేసింది, సూపర్ ఉందమ్మా అనేసి అని అన్నది. ఇంకా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ తినేసిన తర్వాత సిరి అంటే పెద్ద పాప అంటున్నది, నేను స్టేషనరీకి వెళ్ళాలమ్మా, కొన్ని బుక్స్ అలాగే పెన్సిల్స్ తీసుకోవాలి అని అన్నది. సరే అని వెళ్ళాను. అక్కడ నేను ఇవి చూశాను అనమాట, ఈ బుక్స్. ఇందులో అన్ని బుక్స్ కాకపోయినా కొన్ని బుక్స్ అయితే నేను చదివానండి, నేను గూగుల్లో చూసి చదివాను. అలాగే కొన్ని బుక్స్ నా దగ్గర ఉన్నాయి, నేను ఇంటికి వెళ్ళాక మీకు అది వీడియో తీసి చూపిస్తాను. కాకపోతే ఇక్కడ అవి తెలుగులో ఉన్నాయి కదా, నేను ఇంగ్లీష్లో తీసుకున్నాను సిరి కోసం, సిరి చదువుతుందని. తెలుగులో నేను గూగుల్లో చూసి చదివాను, అండ్ సిరికి గూగుల్లో చూసి చదవడం అంత బాగా రాదు. సో అందుకని నేను బుక్స్ అవి తీసేసుకున్నాను అనమాట ఇంగ్లీష్లోని. సో అందులో ఒక బుక్ అయితే అందాకలు చూపిస్తాను మీకు. మనకి ఈ ప్రపంచంలో చాలా విషయాలు తెలియవు. నార్మల్గా అందరం అనుకుంటాం నాకు తెలుసు, అన్నీ తెలుసు అని అనుకుంటాం కదా, అసలు చాలా రహస్యాలు ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా అర్థం చేసుకోవాలి అని అంటే ఇటువంటి బుక్స్ అయితే చదవడం చాలా మంచిది. ఒక రకంగా నా డిఫరెంట్ థింకింగ్కి కారణం కూడా ఇటువంటి బుక్సే. ఇది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నేను యావరేజ్ స్టూడెంట్ని అనమాట. సో అందుకనే నేను నార్మల్గా చదువుకునే బుక్స్ చదవడం చాలా తక్కువ. మా అమ్మ అందుకని ఇలాంటివి బుక్స్ మా అమ్మ ఎక్కడ సంపాదించేదో తెలియదు కానీ ఇలాంటి బుక్స్ ఇలాంటివన్నీ అప్పట్లోనే దొరికేవి. ముఖ్యంగా ఎవరి దగ్గర దొరికేవంటే ఈ బఠానీలు అమ్ముకుంటారు, బుక్స్ అమ్ముకుంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటే మేము తీసేసుకునేవాళ్ళం అనమాట అడిగేసి. అమ్మ అయితే అలా సంపాదించేది నాకు తెలిసి. అయితే అలా అప్పటి నుంచి నాకు కొన్ని బుక్స్ చదవడం అలవాటు, మంచి మంచి బుక్స్, మోటివేషనల్ బుక్స్, సెల్ఫ్ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ కూడా. సో అలా నాకు అలవాటు అయింది. సో ఉట్టప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నదనుకోండి, నేను నా టైంని వేస్ట్ చేసుకోను అనమాట. ఇలా ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడటం ఇవన్నీ ఉండదు. సో అది అందరికి చాలామందికి నచ్చదు, నా ఫ్యామిలీలో కానీ నా ఫ్రెండ్స్లో కానీ నాకు నచ్చిన పనే నేను చేస్తాను అనమాట. ఇటువంటి బుక్స్కి ఎక్కువగా చదువుతూ ఉంటే ముఖ్యంగా నిద్ర బాగా పట్టుద్దండి, అందుకని నేను ఇలాంటివి చదువుతూ ఉంటాను. సో నాకున్న నేను ఇప్పటి వరకు చదువుకున్న బుక్స్ అన్నీ కలిపి అన్నిట్లో కామన్గా ఉన్న పాయింట్, ఇంక్లూడింగ్ భగవద్గీతతో కూడా కలిపి, భగవద్గీతలో చెప్పింది ఈ బుక్స్లో చెప్పింది ఏంటి అంటే డిసిప్లిన్ అండి. క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. అన్ని విషయాల పట్ల కూడా క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మన ఆరోగ్యం పట్ల, అలాగే భగవంతుడు మనకి ఇచ్చిన సమయం పట్ల. ప్రతి ఒక్కరికి కూడా రోజుకి 24 గంటలే కదా ఉంటాయి. బట్ ఆ 24 గంటలని మనం ఎంత పొదుపుగా వాడుకుంటున్నాం, ఎంత జాగ్రత్తగా యూటిలైజ్ చేస్తున్నాం, సమయాన్ని వృధా చేయకుండా పర్ఫెక్ట్గా ఏ టైంకి ఎప్పుడు ఏది ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి. ఇది నాకు అన్నీ చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఇదే. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణతో ఉండడం కదా. డిసిప్లిన్గా ఉంటేనే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయగలం. సో అది అంత ఈజీ కాదండి, డిసిప్లిన్గా ఉండడం అంత ఈజీ కాదు.
నేను ఒకసారి నార్మల్గా టీవీ షో ఏదో చూస్తున్నప్పుడు సునీల్ గారు ఉన్నారు కదా, యాక్టర్ సునీల్ గారు, కామెడియన్. సో ఆయన ఒక మాట చెప్పారు, మనకి మంచి చేసేవన్నీ కూడా మనకు నచ్చవు. అంటే సపోజ్ ఇప్పుడు కాకరకాయ, వేపాకు, మెంతులు, ఇటువంటి హెల్త్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చేదుగా ఉంటాయి. అవి తినడానికి ఇష్టపడం, కానీ అవి తినడం వల్ల మనకి చాలా మంచి జరుగుద్ది. సో అది మనకు ఓపికగా దీనివల్ల మనకు మంచి జరుగుతుంది అని అర్థం చేసుకొని ఇష్టంగా తీసుకుంటే మన హెల్త్ బాగుంటుంది. ఇంకా అలాగే షుగర్ ఉంటుంది. షుగర్ చాలా తీయగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది, కానీ తినడానికి ఈజీగా కూడా ఉంటుంది, బాగుంటుంది, నోటికి రుచిగా ఉంటుంది. కానీ అది తింటే ఎంత అనారోగ్యం. ఇప్పుడు అందరూ చెప్తున్నారు షుగర్స్ అనేవి తినకూడదని. సో జీవితం కూడా అంతేనండి. కొన్ని డిసిప్లైన్గా క్రమశిక్షణగా ఉండడం కొద్దిగా కష్టమే, కానీ వన్స్ అలవాటు చేసుకుంటే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే సెల్ఫ్ కంట్రోల్ కూడా. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఒక పని చెయ్యకూడదు అంటే మనం అది చేయకూడదు, దానికి కావాల్సింది సెల్ఫ్ కంట్రోల్. ఒక ఫుడ్ తినకూడదు అంటే మనం ఆ ఫుడ్ తినకూడదు అంతే, మన కళ్ళెదురుగా కనబడినా తినకూడదు. సో అది సెల్ఫ్ కంట్రోల్. ఒక పని చెయ్యాలి అంటే ఉదయాన్నే లేవాలి, బుక్స్ తీయాలి, చదవాలి, లేదా మన పని మనం చేసుకోవాలి అని అది కూడా సెల్ఫ్ కంట్రోల్గా ఉండి మనల్ని మనం నియంత్రించుకుంటే అది సక్సెస్ఫుల్గా మనం చేయగలం. ఏ పని చెయ్యాలి అన్నా చేయకూడదు అన్న సెల్ఫ్ కంట్రోల్ ఇంపార్టెంట్, అలాగే దానికి తగ్గట్టుగా క్రమశిక్షణ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా స్టార్టింగ్లోనే కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి. వన్స్ అలవాటు అయిపోయింది అనుకోండి చాలా మంచిదండి, చాలా చాలా మంచిది, మన జీవితానికే మంచిది. సో మనకి టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, ఎక్కువగా ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు అని తెలుస్తుంది, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని తెలుస్తుంది. అంటే ఇవన్నీ ఒకేసారి తెలిసిపోతాయి అని కాదు, గ్రాడ్యువల్గా వన్ బై వన్ అన్నీ ఒక్కొక్కటిగా మనకు అర్థమవుతాయి అన్నమాట. ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఏంటి అంటే మన లైఫ్ బాగుండడమే కాదు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు బాగుంటాయి, ప్రశాంతంగా కూల్గా ఉంటాము. మన ముందు ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చి నిలబడినా కూడా స్టార్టింగ్లో కొంచెం తడబడతామేమో, కానీ తర్వాత మనకి చాలా అది ఈజీ అయిపోతుంది. ఒక రకంగా మనకు అదొక ఎగ్జైట్మెంట్లా ఉంటుంది అనమాట. దీన్ని ఎలా నేను సాల్వ్ చేయగలిగాను, సాల్వ్ చేసిన తర్వాత వచ్చే ఎగ్జైట్మెంట్ వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన బుక్స్ అన్నీ కూడా అంటే ఎలా అంటే సీక్రెట్, ఇకిగై, రిచ్ డాడ్ పూర్ డాడ్, అలాగే డబ్బు గురించి కూడా. సో మనకున్న లక్షణాలు, మనకు ఎలాంటి లక్షణాలు ఉంటే గొప్పవాళ్ళం అవుతాము, ఎలా ఆలోచిస్తే మనం గొప్పవాళ్ళు అవుతాము, మన ఆలోచనలు ఎలా ఉండాలి అనేది. ఇది ఏంటి అంటే కొంచెం ఫోకస్ పెట్టి కొంచెం తెలుసుకోవాలి అనే ఒక క్యూరియాసిటీతో మనం చదివామనుకోండి, ఆటోమేటిక్గా అది మనకి పిచ్చిలా మారిపోద్ది అనమాట, ఒక అలవాటు అయిపోతుంది. ఇంకా బుక్స్ లేకపోతే ఉండలేమన్నమాట, అలా అయిపోతుంది. నేను చదివేవన్నీ తెలుగేనండి, నాకు ఇంగ్లీష్ అంత బేగా అర్థం కాదు, అంత బేగా రాదు కూడా. అంటే మాట్లాడగలను, అర్థం చేసుకోగలను, కొంచెం టైం పట్టుద్ది అనమాట. సో అందుకని నేను తెలుగు, బట్ పిల్లలకు కూడా నేను ఇది అలవాటు చేస్తున్నాను. సిరి కోసం పెద్దదాని కోసం ఇప్పటికీ 2 బుక్స్ తీసుకున్నాను. అది అప్పుడప్పుడు ఖాళీ, అంటే ఇప్పుడు ఇంటర్కి వచ్చిన తర్వాత కొంచెం బిజీ అయ్యి కొంచెం అవి చదవడం కొంచెం తగ్గించింది, కానీ హాలిడేస్ టైంలోని 10th క్లాస్ ఆ టైంలో మాత్రం బాగానే చదివేదన్నమాట ఈ బుక్స్ అన్నీ కూడా. ఇంకా అన్నిటికీ మించి మనం మానసికంగా చాలా దృఢంగా ఉంటాం, బలంగా ఉంటాము. మానసికంగా బలంగా ఉంటే ఆ ఎఫెక్ట్ మన ఆరోగ్యం మీద పడదు, మన పరిస్థితుల మీద పడదు, చుట్టూ ఉండే సొసైటీ మీద మన వల్ల ఎవరికి నష్టం జరగదు, ఎవరికి అన్యాయం జరగదు అనమాట. సో మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అవన్నీ కూడా అర్థమవుతాయి. సో ఈవినింగ్ అయితే నూడిల్స్ అది తినేసాం కదా, ఇంక అందుకే మాకు కడుపు నిండిపోయింది. నైట్ డిన్నర్ ఏం చేయకుండా వాటర్ మెలన్ జ్యూసెస్ అందరం తాగేసామండి. సో అదండి వాళ్ళ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి.